ఒక అకాడమిక్ ఇయర్లో స్వాగత సమావేశం, తర్వాత వీడ్కోలు సమావేశం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక ఆనవాయి. అక్కడ స్వాగత సమావేశంలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుండి కానీ లేక కాలేజీ గురించి తెలుసుకుంటారట. ఇక్కడ వీడ్కోలు సమావేశంలో ఏంటంటే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు బయటకు వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకోవాలనేది ఇక్కడ ముఖ్యం అన్నట్టు. కాబట్టి వాళ్ళ మీద ఎంతో బాధ్యత ఉందన్నట్టు. కాలేజీలో ఉన్నంత వరకు అదొక పద్ధతి, కానీ కాలేజీ నుండి బయటకు వెళ్ళిన తర్వాత మరొక విధంగా ఉంటుంది అన్నట్టు. అంటే బాధ్యత నెత్తిన పడతారు. మనం ఎప్పుడు కూడా సార్ చెప్పినట్టుగా మన మెదడుకు ఎప్పుడు పదులు పెట్టుకుంటూ ఉండాలి. సార్ అంటుండగా నాకు ఒకటి గుర్తొచ్చారు. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారిని ఒక ఇంటర్వ్యూ చేశారు. మీరు కవిత్వం ఎప్పటిదాకా రాస్తారు అని అడిగారు. ఆయన ఏం చెప్పాడంటే, నా శ్వాస ఉన్నంత వరకు రాస్తాను అన్నాడు. అయితే అన్నట్టుగానే ఆయన మరణించిన రోజు, అంటే మరణించడానికంటే ముందు ఒక కవిత రాసి పత్రికలు పంపించాడు. మరణించిన రోజు అది పత్రికలో వచ్చాడు. అంటే ఆయన కవిత్వ విధానం, ఆయన రచనా విధానం అనేటువంటిది, అంటే ఆ రంగానికి ఎంత అంకితమై ఉన్నాడనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి ఏ విషయంలో కూడా అట్లా మనం దానికి అంకితం భావంతో ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఏంటంటే నారాయణ రెడ్డి గారు చెప్పింది, బుక్ కల్చర్ తగ్గాలి, బుక్ కల్చర్ పెరిగాలి అని చెప్పాడు. అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా రీల్స్ అని, ఈ తర్వాత షార్ట్స్ అని ఇలా రకరకాలుగా చూస్తున్నారు. కానీ బుక్ చదవడంలో ఉన్న ప్రత్యేకమైనది. ఏదైనా ఒక పేజీ ఉందనుకోండి, మళ్ళీ దాన్ని తిప్పి చదవచ్చు, మళ్ళీ చదవచ్చు, మళ్ళీ చదవచ్చు. నీకు ఇంకా ఆనందం అనిపిస్తే దాని మీద దాని కింద ఒక గీత గీయవచ్చు. ఇంకా నీ దగ్గర మార్కర్ అలాంటిది ఉంటే, గ్రీన్ మార్కర్ ఉంటే దాని మీద గీయవచ్చు. అది ఎప్పటికి కూడా గుర్తుంటుంది అన్నట్టు. కానీ ఈ విధానంలో అయితే కాకపోతే ఏంటంటే, కొంతమంది ఒక పత్రికల్లో నేను చదివాను, అంటే బుక్కులు చదవాలంటే ఓ రోజు గంటల కొద్ది చదవాలా, అట్లా అవసరం లేదు. అంటే మీ అకాడమిక్ పరీక్షల కోసం వేరే విధంగా చదవచ్చు, అది వేరే విషయం. ఏదైనా మీరు ఒక ప్రత్యేకమైన బుక్ చదవాలన్నప్పుడు రోజులో మీరు ఏదైనా ఒక సమయం, అదే పఠనం అనేది అలవడడానికి ఒక ముఖ్యం. అంటే వాళ్ళకి ఆసక్తి తీరితే అరగంటకు పెంచుకోవచ్చు, దాన్నే గంటకు పెంచుకోవచ్చు. అట్లా దానివల్ల మనం ఎంతో విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. అంటే ఈ సందర్భాన్ని గురించి ఆలోచించేటప్పుడు నాకు ఒక సంస్కృతంలో ఒక శ్లోకం కనిపించారు. కాదన్న గచ్చే దద్వానం నచాసేన భాషణం శోకం నా కూర్య నష్టస్య స్వాకృతే రతి జల్పనం. దీని అర్థం ఏంటంటే, మనం ఏదైనా అంటే పని చేసేటప్పుడు, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే భోజనం అది చేసేటప్పుడు ఇతర పనులను పెట్టుకోకూడదు. చాలా మంది ఇదే పని చేస్తున్నారని, సెల్ చూస్తూ భోజనం చేయడం, లేకపోతే కొంతమంది అప్పుడే ఏదో చదివేస్తున్నట్టుగా పుస్తకం చదువుతూ భోజనం చేయడం, ఇంకేదో, లేకపోతే వేరే వాళ్ళతో అసలు భోజనం చేసేటప్పుడు వేరే ఏ పని కూడా చేయకూడదు. అలా చేస్తే అది ఆరోగ్యానికి మంచిది. తర్వాత నచాసేన భాషణం, మాట్లాడడం అనేది, అందు గురించి వాగ్భూషణం భూషణం అన్నారు. అసలు మనకు అసలైన అలంకారం ఏంటంటే వాక్యే. ఆ వాక్కుని మాట్లాడేటప్పుడు చాలా స్పష్టతగా, ఏదో నవ్వుతూ అస్పష్టతగా అట్లా కాదు, చక్కగా మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అన్నట్టు. మన మాట వల్లనే ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవించడానికి ఆస్కారం ఉందన్నట్టు. మనం సరిగా మాట్లాడలేదనుకో ఎదుటి వాళ్ళు గౌరవించరు, వీడికి మాట్లాడడమే చేత కాదు అని అనుకుంటారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. తర్వాత శోకం నా కుర్యస్య నష్టస్య, ఎప్పుడు కూడా విచారంలో ఉండకూడదు అన్నట్టు. కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి అన్నట్టు. కాబట్టి వాటిని భూతకాలంలోకి వదిలేసేయాలి. ఎప్పుడు మనం భూతకాలంలో జీవించకూడదు, వర్తమాన కాలంలో జీవించండి. భవిష్యత్తు తర్వాత విషయం, కానీ వర్తమాన కాలంలో జీవించండి. కాబట్టి అట్లా జీవించినట్లయితే అన్ని విచారాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవాలన్నట్టు. దుఃఖం
ఏదైనా ఎప్పుడైనా దుఃఖం ఎప్పటికి ఉండదు అన్నాడు, మర్చిపోతూ ఉండాలి. కాబట్టి మీరు ఏదైనా మీ అనుభవంలో ఎన్నో సంఘటనలు ఎదురైతూ ఉంటాయి, వాటినే పట్టుకొని వాటినే మనసులో మెదిలితే మనం ఏమీ చేయలేమన్నట్టు. స్వకృతే రతి జల్పనం అంటే మన గొప్ప గురించి మనం చెప్పకపోకూడదు అన్నాడు. నేను ఇది చేశాను అది చేశాను అవసరం లేదు, మనం ఏం చేశాననేది అవతలి వాళ్ళు గుర్తించాలి. అట్లా మనం జీవితంలో మీరు ఇది ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కానీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కానీ ఇది వర్తిస్తుందని నేను ఆకాంక్షిస్తూ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ సెలవు.